మొన్న అక్కడ హెడ్ మాస్టర్ రాములు గారి పై జరిగినప్పుడే నాకు చాలా అంటే ఇంత ఘోరంగా ఇక్కడ జరగటం అనేది అప్పుడు మనం స్పందించాల్సినంతగా స్పందించలేదు అనేది నాకు అనిపిస్తుంది. అప్పుడే ఇంతగా స్పందించుంటే ఇట్లాంటి జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇంత ప్రగతిశీలమైన ఉపాధ్యాయ సంఘాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఆ ఉపాధ్యాయ సంఘాల తరఫు నుంచి కూడా ఎటువంటి ప్రతిక్రియ కానీ ప్రొటెస్ట్ కానీ ప్రభుత్వానికి ఇది చేయడం కానీ అటువంటివి ఏమీ జరగలేదు. అది జరిగి ఉంటే ప్రతి అడుగున మనం ప్రతి అవకాశం ఉన్న చోటల్లా ప్రతిఘటిస్తేనే ఇది ఆగుతుంది. నిజానికి ఈ సమావేశాలు ఆలోచనలు జరుగుతున్నప్పుడే దాడి చేయడం అనేది కొత్త కాదు. మేము కాలేజీలో జరిగినప్పుడు ఊరికే అక్కడ సమావేశం మాట్లాడుకుంటుంటే విపరీతంగా ఏబీవీపీ వాళ్ళు దాడి చేశారు. నిన్ననే మనం బీహెచ్ఏలో చూసాం. మనుస్మృతి దహనం కూడా కాదు వాళ్ళు చేస్తుండినది. మనుస్మృతి మీద మాట్లాడడానికి కూర్చుంటే దాడి చేసి ప్రాక్టర్ అంటే అధికారులు దాడి చేసి పోలీసులకు అప్పగించి 13 మందిని ఈరోజు 13 మంది విద్యార్థులు జైల్లో ఉన్నారు. అంటే మాట్లాడడానికి అయినా కూడా బీహెచ్ఈలో ప్రతిసారి ఇట్లా ఈ హిందుత్వవాదులు దాడి చేస్తున్నా కూడా అక్కడ విద్యార్థులు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు గట్టిగా నిలబడి మళ్ళీ ప్రతిఘటించడానికి ఇంకా విశాలంగా ఇట్లాగే ఐక్య సంఘ దీంతో రేపు 5వ తారీఖు నాడు అనుకుంటాను ఒక మీటింగ్ జరిగింది. మళ్ళీ పెద్ద ఎత్తున అక్కడ బెనారస్లో ఉన్న సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాయి. అట్లా మనం ఇప్పటికైనా కూడా ఈ రాములు హెడ్ మాస్టర్ రాములు గారి మీద జరిగిన దీనికి మనం అక్కడికి పోయి ఏమైనా చేయగలుగుతామా, ఆ స్కూల్కి ఆ ఊరికి వెళ్ళి అనేది కూడా కొంచెం నిర్ణయించుకొని అది చేస్తే అక్కడ మొరేల్ నిలబెట్టడానికి మనకు బాగా ఉంటుంది. చాలా చోట్ల వేరే చోట్ల జరుగుతున్నాయని కొన్ని వింటున్నాం, కానీ అక్కడ వెళ్ళి చేయాలి మనం అనేది ఒకటి నా సూచన. ఇక్కడ జరుగుతున్నవి ఇది సరే. దీంతోపాటు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళం 90% లేదా 100% నాస్తికులు, ఇటు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నవాళ్ళు. అది కాకుండా చాలామంది ఈ భావజాలాన్ని అంటే ఇటువంటి దాడులు ఇటువంటి వాటిని వ్యతిరేకించే హిందువులు లేదా అటువంటి చూడగానే వీళ్ళు హిందువులో భక్తులు అని కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళతోటి కూడా మనము వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి ఉదాహరణకి మాడబు శ్రీధర్ గారు వస్తే పెద్దగా నామం పెట్టుకొని ఉంటారు ఎక్కడైనా ఆయన. ఇంకా అట్లే చాలామంది ఉన్నారు మనకు. అటువంటి వాళ్ళతోటి కూడా ఈ దాడుల్ని ఖండించడానికి వెళ్తే మిగిలిన హిందూ సమాజం ఆలోచించడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. రామకృష్ణ మఠంలోనూ ఇంకా ఎక్కడైనా కొంచెం ప్రగతిశీలంగా అంటే కనీసం ఈ మాత్రం ఇటువంటి దాడులను వ్యతిరేకించే వాళ్ళని అంటే ఇప్పుడు వేణు రాసింది అప్పీలంగా ఎట్లయితే ఉందో వాళ్ళు ఇది మాట్లాడితే అది ఉంటుంది. ఇది కూడా ఒకటి. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 సూచనలు మాత్రమే నేను ఇప్పుడు చేస్తున్నాను. మిగిలిన